ఇప్పుడు టేస్ట్ చేస్తారు కదా ఫుడ్, టేస్ట్ చేసిన తర్వాత ఫుడ్ మీకు ఏం పాడైందని అనిపించలేదు. బటర్ చికెన్ లోని బటర్ ఎక్కువ అవడం వల్ల స్వీట్ వచ్చింది. కానీ పంజాబీ ముగ్గు చెప్పారు విత్ బోను. చూసి హార్డర్ మీకు ఏం చెప్పారండి? బటర్ చికెన్ బోన్ కదా ఈయన ఏం చెప్పారు అంటున్నారు? పంజాబీ ముగ్గు బటర్ మసాలా. మనం మీకు ఏం చెప్పాం? బటర్ చికెన్ చికెన్ ఆగండి. బటర్ చికెన్ పంజాబీ ముర్గ్ ఇదని చెప్పేసి నేను అనట్లేదు. నేను అడిగింది ఏంటంటే చికెన్ పాడైంది. ఆల్రెడీ టేస్ట్ కూడా మీరు చూసారు, వదిలేసాం. టేస్ట్ బాగాలేదు మేము చెప్పినప్పుడు మీరే చెప్పడానికి బాగుందని చెప్పేసి సర్టిఫికేట్ ఎలా చేస్తారు మీరు? నేను తిన్నాను కదా సార్. మీరు తినమని చెప్పిన తర్వాత తిన్న తర్వాత పాడైపోయిన చికెన్ బాగుందని సర్టిఫికేట్ చేస్తున్నాడు ఈయన. మార్చలేదు, పైపెచ్చు తిరగసి ఏం చెప్పారండి? చాలా బాగుందని చెప్పేసి చెప్పారు. చాలా బాగుందండి. మీకు అలాగా బటర్ వల్ల స్వీట్ వచ్చింది కానీ చికెన్ అయితే పాడవలేదు అన్నాడు. ఐటమ్ తీసారు కదా, ఆల్రెడీ వీడియో తీసాను, పోస్టింగ్ కూడా వెళ్తుంది. ఎవరది? నమస్తే సార్. ఫుడ్ బాగాలేదని కంప్లైంట్ చేసాం. చికెన్ ఏదైతే ఉందో అది పాడైపోయింది, స్టాక్ అది ఇంకా చెప్పాలండి. బటర్ చికెన్ తిన్నాం సార్, అదైతే మాత్రం చికెన్ మధ్యలో మొత్తం కూడా పాడైంది, స్మెల్ వస్తుంది. నేను ఈయనకి అన్నాను, సార్ బాగాలేదు ఒకసారి చెక్ చేయండి అని చెప్పి సార్ తినేసి చెక్ చేయమని కూడా చెప్పాను. తినేసి చెక్ చేసి కూడా బాగా సారీ మేడం వేరే ప్లేట్ తెస్తాం లేకపోతే వేరేగా మారుస్తాం అని చెప్పాలి. బాగుందని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్? కస్టమర్స్ ని చేయడం అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ బిల్లు కూడా పే చేస్తాం. ఇప్పుడు మేము స్టెయిన్ అయ్యి ఇదయ్యి ఇంత దూరం ఎందుకు మంచి ఫుడ్ పెడతారు, మంచిగా ఉంటది ఆయన ఏం చేశారు? ఇప్పుడు ఫుడ్ తిన్నాక కూడా బాగాలేదు అన్నప్పుడు బాగాలేదని చెప్పాలి. ఆయన ఫుడ్ తిన్నాక చెప్పండి అన్నాం. టేస్ట్ చేసి చెప్పండి అన్న తర్వాత కూడా అందులో బటర్ అవడం వల్ల అబ్బా మేము తినేసి ఒక కస్టమర్ అబద్ధం ఎందుకు ఆడుతాడు? మీకు కూడా చెప్తాను మీరు చెప్పారని కూడా మేము అనలేదు. బిల్లు పే చేసిన తర్వాత వీడియో తీసాను. రిపోర్ట్ అనేది ఆయన మిస్టేక్ అయ్యండి. వెళ్ళవలసింది వెళ్తుంది. ఇంకోటి మార్నింగ్ కూడా తెచ్చేస్తాం సార్ అందుకని చెప్పేసి ఇప్పుడు వరకు అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఏంటి? మార్నింగ్ ఎర్లీగా తేవడం వల్ల మీకు అలాగ అనిపించవచ్చు. సార్ నేను పిలిచారు సార్, వెళ్ళండి గెస్ట్ దగ్గరికి. నేను ఈరోజు నాన్ వెజ్ తిన్నాను, అయినా సార్ గెస్ట్ అడిగారు కంప్లైంట్ నేను తీసుకోవాలి కాబట్టి నేను టేస్ట్ కూడా చేశాను. బటర్ చికెన్ బటర్ అది బటర్ వల్ల స్వీట్ వచ్చింది అంతే. టేస్ట్ అయితే ఏమీ ప్రాబ్లం లేదు సార్. చెప్తున్నాను నేను ముందు తర్వాత తీసారు. ఓకే స్టాక్ అన్న తర్వాత వాళ్ళు చెప్పడం తప్పు, ఫీడ్బ్యాక్ రాంగ్. నాకు 9 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఈ ఫుడ్ ఫీల్డ్ లో. అవును, ఫుడ్ బాగుందా లేదు కూడా చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరు దేనికి వస్తారు? కడుపు నిండా తినాలి, కడుపు నిండా తిని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఫుడ్ అని వస్తారు కదా. మేము కూడాను బాగా స్ట్రెయిన్ అయ్యి చాలా స్ట్రెస్ తోటి ఇక్కడ రాయుడు గారి రుచులు అని చెప్పేసి రాజమండ్రి దగ్గర హోటల్ అయితే వచ్చామన్నమాట. చూడడానికి అయితే మాత్రం థీమ్ అన్ని పర్ఫెక్ట్గా సూపర్గా డిజైన్ చేశారు. బట్ ఫుడ్ విషయంకి వచ్చేసరికి చూడండి మొత్తం స్టాక్ చికెన్. మేము మేనేజ్మెంట్కి అడిగాము ఏంటి సార్ స్టాక్ చికెన్ ఉంది అని. మటన్ కూడా అసలు బాగాలేదు. అడిగితే వాళ్ళేమో తినేసి కూడాను చాలా బాగుంది మేడం అని చెప్పేసి నన్ను అంటున్నారు. అంటే తిన్నోళ్ళు మేము పిచ్చోళ్ళము, ఇచ్చిన వాళ్ళు వాళ్ళు పిచ్చోళ్ళు మాకు అర్థం అవ్వట్లేదు. బట్ ఎవరు కూడా ఈ రెస్టారెంట్కి రావద్దనే చెప్తాను. థీమ్ చూసి అయితే మాత్రం మీరు మోసపోవద్దు. దయచేసి హోటల్ చూసి ఫుడ్లు ఆర్డర్ పెట్టేసుకొని అది బాగోకపోతే బయటికి చెప్పకుండా కామ్గా వెళ్ళిపోయి బిల్ దయచేసి పే చేయకండి. నేనైతే ఇది పర్సనల్గా చెప్తున్నాను మీకు. మీకు కావాలంటే ఇక్కడ చూడండి బిల్ కూడాను ఇగోండి 1144 రూపీస్ అయ్యింది. ఇక్కడ బిల్ ఎంత అయిందని కాదు, ఈ బిల్కి తగ్గట్టు మనీకి తగ్గట్టు ఫుడ్ కూడా మంచిగా ప్రిపేర్ చేసి ఇవ్వాలి కదా. కానీ అది మానేసి బిల్లు పే చేయించుకుంటున్నారు. బాగోకపోయినా రెస్పాన్స్ అనేది అవ్వట్లేదు. అది అనేది నాకు అస్సలు నచ్చలేదు. దయచేసి అయితే మాత్రం రాకుండానే చెప్తాను, ఇలాంటి హోటల్స్కి రాకండి. ఇది రాయల్ గారి మిలిటరీ హోటల్ అంట. చాలా బాగా ఫుడ్ పెట్టారు. రాజమండ్రి దగ్గరలో అనమాట. రాయుడు గారి మిలిటరీ హోటల్, మర్చిపోకండి పేరు. అస్సలు